టాలీవుడ్ ఇండస్ట్రీకి మగటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారు. వరుస ఫెయిల్యూర్స్తో సతమవుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా విశ్వంబర. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడని ఆసక్తికరంగా ఎదురు చూసిన ఈ సినిమా నుంచి అద్భుతమైన న్యూస్ బయటికి వచ్చింది. కంప్లీట్ సోషల్ ఫ్యాంటసీ స్టోరీతో తెరకెక్కుతున్న విశ్వంబరపై భారీ అంచనా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మునుపెన్నడూ చూడని వైవిధ్యమైన పాత్రలు నటిస్తున్నారట. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలో ఉంటే ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే విశ్వంబర టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావచ్చుందని తెలుస్తోంది. కొన్ని పాటలు క్లైమాక్స్ సీన్స్కు ప్యాచ్ వర్క్స్ తప్పించి దాదాపు షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. అయితే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి లేటెస్ట్గా ఒక న్యూస్ బయట వైరల్ అవుతోంది. దాని ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కార్ డ్రైవర్ నెల జీవితం ఎంతో తెలిస్తే షాక్ అవుతారట. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు తన కార్ డ్రైవర్కి దాదాపు 5 లక్షలు ఇస్తారని, ఒక నెలకి ఇస్తారని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో చైతన్యపరమైన కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు ఉపయోగపడే నేత్రదానం, రక్తదానం వంటి చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి కార్ డ్రైవర్ యొక్క జీవితం గురించి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాదాపు 5 లక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు డ్రైవర్కి ఇస్తున్నారంటే ఇక ఆ డ్రైవర్ ఎంత గొప్పవాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారికి సన్నిహితంగా ఉంటారట డ్రైవర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన హీరోయిన్గా త్రిష నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత త్రిష మెగాస్టార్ గారితో జతకట్టిందట. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుగా వచ్చేడాది జనవరి 10న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా చిరంజీవి గారు బెంగళూరు ఫామ్ హౌస్లో విశ్వంబర మ్యూజిక్ సిస్టింగ్ ఏర్పాటు చేసి సింగర్స్ అని అందరినీ తీసుకెళ్లి సందడి చేసిన విషయం విదితమే.